విదేశీ కంపెనీ హిండెన్బర్గ్ ను కాంగ్రెస్ పార్టీ సమర్థించడం ముమ్మాటికి దేశద్రోహంగానే మేము భావిస్తున్నాం. పార్లమెంటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విదేశీ సంస్థ అయినటువంటి హిండెన్బర్గ్ కు మౌత్ పీస్ గా మారడం బాధాకరంగా ఉన్నది. ఆ పార్టీ దివాలుకోరు రాజకీయానికి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నటువంటి అమెరికన్ షార్ట్ సెల్లింగ్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ అయినటువంటి హిండెన్బర్గ్ ని ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా మరి ఈరోజు సెబీ ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రులు కూడా డిమాండ్ చేయడం దేశ ద్రోహులకు, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మేము భావిస్తా ఉన్నాం. దేశ ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నటువంటి విదేశీ కంపెనీ హిండెన్బర్గ్ కు వత్తాసు పలుకుతున్నటువంటి కాంగ్రెస్ పెద్దలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. గత 2023 మొదట్లో కూడా హిండెన్బర్గ్ ఇప్పటిలాగే భారత ఆర్థిక వ్యవస్థను టార్గెట్ చేసుకుని ఒక నివేదిక విడుదల చేసింది. దాని ఆధారంగానే కాంగ్రెస్ పార్టీ అప్పట్లో కూడా రాజకీయం చేయాలని చూసి భంగపడింది. అయినా కాంగ్రెస్ పెద్దలకు ఇంకా బుద్ధి రాలేదు. ఇప్పుడు తాజాగా హిండెన్బర్గ్ కంపెనీ భారత ఆర్థిక రంగం కీలక సంస్థ అయినటువంటి సెబీని టార్గెట్ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా మరోసారి రాజకీయం చేయాలని విదేశీ శక్తుల కుట్రలకు వత్తాసు పలకడమేగా మేము భావిస్తా ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పురోగమిస్తున్నటువంటి దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరం చేయాలని విదేశీ శక్తులు కొన్నాళ్లుగా చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ కోవకు చెందినటువంటి అమెరికన్ షార్ట్ సెల్లింగ్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ అయినటువంటి హిండెన్బర్గ్ ఇలాంటి కంపెనీ ఇచ్చిన ఒక నివేదికను టార్గెట్ చేసుకొని మరి దేశ ఆర్థిక వ్యవస్థను గందరగోళపరచగా కాంగ్రెస్ రాజకీయాలు చేయడం చాలా బాధాకరం. ఇది ముమ్మాటికి దేశద్రోహంగానే మేము భావిస్తున్నాం. ఒక అమెరికన్ కంపెనీ ఇచ్చిన నివేదికను కాంగ్రెస్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దేశవ్యాప్తంగా ఇలాంటి ధర్నాలు చేయడం నిజంగా బాధాకరంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి అంశాలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందంటే అసలు ఆ నివేదిక రూపకల్పనకు సహకరించింది హస్తం పార్టీగా అనుమానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ సహకారం లేకుండా అమెరికా కంపెనీ హిండెన్బర్గ్ భారత ఆర్థిక వ్యవస్థపై నివేదిక రూపొందించలేదని నిపుణుల మాట. మరి సెబీ సంస్థపై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక ఏ విధంగా ప్రామాణికమో దేశ ప్రజలకు కాంగ్రెస్ వివరించాలి. ఒక విదేశీ కంపెనీని నమ్ముకొని కాంగ్రెస్ రాజకీయం చేయడం, సెబీ వ్యవహారంపై జేపీసీ ఏర్పాటు చేయాలనడం దేశానికి ఏ విధంగా ప్రయోజనం కాదు. ఇది దేశీయ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి అయోమయానికి గురి చేస్తుంది. కాంగ్రెస్ చేస్తున్న రాజకీయం ముమ్మాటికి దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేదిగా ఉన్నది. జన్మత విదేశీయురాలైనటువంటి సోనియా గాంధీ గారు, ఆమె కుమారుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఇండియన్ హెరాల్డ్ కేసులో బెయిల్పై ఉన్నారు. 10 ఏళ్లకు పైగా అధికారానికి దూరమైనటువంటి గాంధీ కుటుంబానికి ఇక కనుచూపు మేరలో కూడా అధికారం వస్తుందని ఆశ లేక ఇలాంటి చేష్టలు చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. వారికి మళ్ళీ అధికారం వస్తామన్న నమ్మకం లేకపోవడంతో ప్రధాని నరేంద్ర మోడీ గారిపై ఉన్న గుడ్డి వ్యతిరేకతతో ఇలాంటి హిండెన్బర్గ్ వంటి విదేశీ సంస్థలను నమ్ముకొని కాంగ్రెస్ విదేశీ శక్తులకు ఏజెంట్గా మారిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి విదేశీ వ్యవస్థలకు వారు ఇచ్చినటువంటి నివేదికలకు ఆధారంగా చేసుకుని ఇలాంటి దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం నిజంగా బాధాకరం. ఇది దేశద్రోహంగా మేము భావిస్తున్నాం.